వాళ్ళు చేయకముందు లోపలంతా అప్ అండ్ డౌన్గా ఉండేది. మొత్తం మన వాళ్ళంతా దాన్ని ఏం చేశారు, ఒక సెక్షన్ చేసేసారు. కట్ట పక్కన ఉండే భూముల వాళ్ళు చాలా ఊట వచ్చి వాటర్ అంతా ట్యాంక్లో ఉండే వాటర్ అంతా అటు పక్కకు దిగిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. వాళ్ళు పంట వేసుకోవాలన్నా ఇబ్బంది, పంట కోసుకోవాలన్నా ఇబ్బంది. పంట దిగుమతి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు. ఫంక్షన్ లేనప్పుడు డైలీ చెత్త వేసేవాళ్ళు, విలేజెస్లో చెత్త వేసేవాళ్ళు డైలీ. పేడ కుప్పలు కానీ ఇంట్లో వ్యర్థ పదార్థాలు కానీ వేస్ట్ డ్యామేజ్ మొత్తం చెరువు చుట్టూ వేసేవాళ్ళు. చేసేసి ఆ మెరక ప్రదేశం మొత్తం ఒక లెవెల్ చేసి ఎక్స్ట్రా ఉన్న మట్టి మొత్తం కట్టలకి అటు పక్కన కట్టలకి స్ట్రాంగ్గా ఇంకొక లేయర్ అలాంటిది మీరు వచ్చి ఆ ట్యాంక్ పక్కన ఒక బండ పక్కన రెండో బండ సబ్ బండ వేసినప్పుడు అప్పటి నుంచి వాళ్ళకి ఊట ఆగిపోవడం వల్ల రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. దానివల్ల చెరువులోంచి ఊట కూడా కింద భూమిలోకి వెళ్తలా, ఊట కూడా ఆగిపోయింది. వాటర్ కూడా సింకేజ్ తగ్గింది, వాటర్ కూడా స్టోరేజ్ పెరిగింది. వ్యర్థాలు వేయటం కానీ బయటికి రావడానికి చాలామంది ఎక్కువ శాతం పల్లెటూరు కదా బయటకు వస్తూ ఉంటాయి, అవి ఆగిపోయింది ఈ ఫినిషింగ్ వల్ల. దాంతో ఈ చుట్టూ ఈ ఫినిషింగ్ వేయడం వల్ల కొంచెం ఆగాలం తగ్గింది. ఈ బయట నుంచి చెత్త లోపలికి వెళ్తాం ఇదంతా తగ్గింది. స్టోరేజ్ వల్ల 365 days వాటర్ స్టోరేజ్ ఉంటుంది. దానివల్ల గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది.